హాయ్! అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి హైదరాబాద్‌లో బద్రీనాథ్ టెంపుల్ చూపిచ్చాను. తర్వాత నియర్ బై ఏ టెంపుల్స్ ఉన్నాయా అనేసి చెక్ చేస్తే నాకు ఈ టెంపుల్ కనిపించింది. ఈ టెంపుల్ పేరొచ్చేసి రత్నాలయం. ఇదొచ్చేసి మేమైతే బద్రీనాథ్ టెంపుల్ ఎళ్లి తర్వాత ఈ టెంపుల్‌కొచ్చాము. మామూలుగా అయితే కొంచెం ప్లాన్‌గా చేసుకున్నాం. మామూలుగా అయితే మేము రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్దాం అనుకున్నాం కదా! అది ఫ్లాప్ అయినందుకు మేము ఇలా వచ్చాము. మామూలుగా అయితే ఈ టెంపుల్సే పర్టిక్యులర్‌గా చూడాలని వచ్చిన వాళ్ళైతే బద్రీనాథ్ టెంపుల్ చూసుకొని తరువాత రత్నాలయం రండి. రత్నాలయం తరువాత మేడ్చల్‌లోని సరస్వతి టెంపుల్ అని ఉంటది. చాలా బావుంటది. నేనైతే వెళ్ళలేదు. మాకు అప్పటికే లేట్ అయిపోయిందనమాట. ఈ రత్నాలయంలో వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండి. నిజంగా 10 అడుగుల వెంకటేశ్వర స్వామి మనమైతే తిరుపతిలో అంత దగ్గరగా చూడలేం కానీ ఇక్కడ మాత్రం చాలా దగ్గరగా చూడొచ్చు. చాలా హైట్ భలేగుందండి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. మేము మేము వచ్చేసరికి టెంపుల్ క్లోజ్ అయ్యింది. ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి 6 to 12 అండి. 12 తర్వాత క్లోజ్ చేస్తారు. తర్వాత రీఓపెన్ వచ్చేసి 4 to 8 వరకు ఓపెన్ ఉంటుంది. టెంపుల్ మాత్రం భలేగుందండి. ఈ హైదరాబాద్ సిటీలో అయితే ఇంతటి పచ్చటి వాతావరణంలో ఇంత పెద్ద ప్లేస్ లో టెంపుల్ ఉండడం అంటే గ్రేటే. నాతో పాటు వచ్చేసేయండి, నీకు టెంపుల్ చూపించేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. అలాగే మా వీడియో గాని నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పదండి చూద్దాం. ఇక్కడ ఇలా కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ వచ్చేసి క్యాంటీన్ అండి. ఇక్కడ వచ్చేసి టెంకాయలు, అగరబత్తులు ఇవన్నీ దొరుకుతాయి. ప్లస్ పిల్లల స్నాక్స్ కూడా ఉన్నాయి. ఈ క్యాంటీన్ వెనకాలే పిల్లల ప్లే ఏరియా కూడా ఉంది. కొంచెం ముందరికి రాగానే ఆదిశేషుడి మీద విష్ణువు పడుకున్న విగ్రహం కనిపిస్తదండి. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అది మామూలుగా అయితే పాండ్ ఆన్ చేసింటే చాలా బాగుండు. నేను పోయినప్పటికీ అదేం చేయలేదు. కానీ టెంపుల్ మాత్రం భలేగుందండి. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇదిగోండి ఇక్కడే క్యాంటీను. ఇక్కడ కొంచెం ముందరికి పోయే వీడియో అది నేను బ్యాక్ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి పిల్లల ప్లే ఏరియా. ఇక్కడ వచ్చేసి క్యాంటీన్. మీకు యారో చూపించాను కదా, అక్కడ క్యాంటీన్ అనమాట. ఇక్కడ నుండి ఇంకొంచెం అంటే దీనికి ఆపోజిట్ లోని చిన్న కృష్ణుడు ఆదిశేషుడి మీద నాట్యం చేసే విగ్రహం కూడా ఉంది. పదండి చూద్దాం. విష్ణుమూర్తి విగ్రహానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో అవతల సైడ్ అండి. ఎంత బాగుందో, చిన్ని కృష్ణుడు అయితే ఎంత మంచిగా ఉన్నాడు అనిపించిందో. ఇక్కడ వచ్చేసి మేము వచ్చేసరికి టెంపుల్ క్లోజ్ అయ్యింది. చాలా మంది రెస్ట్ తీసుకున్నారు, టెంపుల్ ఓపెన్ కాలేదు కదా అనేసి. ఇక చూడండి ఫౌండ్లో మంచిగా తామర చెట్లు ఉండి మధ్యలో కమలం ఉండి ఆ మధ్యలోనే ఆదిశేషుడు మీద చిన్ని కృష్ణుడు భరతనాట్యం చేస్తున్నాడు. ఎంత బాగుందో కదా. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి. పదండి ముందు చాలా బాగుంది గుడి. మీకు వివరంగా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి హోమాలు అవి చేసుకునేందుకు కట్టించారండి. పదండి, ఎంత బాగుందో చూడండి. టెంపుల్ మాత్రం భలేగా ఉందండి. ఈ టెంపుల్ వచ్చేసి కార్ పార్కింగ్ కూడా చాలా ఉందండి. చాలా పెద్దగానే ఉంది. గుడి కూడా కొంచెం ముందరికి వెళ్ళంగానే గోవిందనామాలు, పక్కన విష్ణు చక్రము, ఆ పక్కనే సుదర్శన చక్రము ఉంది. ఇక్కడ వచ్చేసి కూరగాయలు కూడా అమ్ముతున్నారండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ వచ్చేసి గోశాల కూడా ఉంది. చూడండి ఎంత విశాలంగా ఉందో. చాలా బాగుంది గుడి. పదండి. ఇదిగోండి నేను చెప్పాను కదా, శంఖము, చక్రము, గోవిందనామాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అందరూ గోవింద అని నాకు కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి అన్నమాచార్య. ఇక్కడ నుండి మేము లోపలికి వెళ్ళాలి.
లోపలికి వెళ్ళే గుడి మాత్రం గోపురం కూడా చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే ఇన్నిసార్లు చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్తున్నాను. అంత బాగా నచ్చింది గుడి మాత్రం. చాలా ప్రశాంతంగా ఉంది. నిజం చెప్పాలంటే పీస్ఫుల్గా అనిపించింది. ఏ పొల్యూషన్ లేకుండా అంత ప్రశాంతంగా అనిపించింది. పదండి స్వామివారి దర్శనం చేసుకుందాం. ఫస్ట్ ఎంట్రీ అవ్వంగానే 2 సైడ్లు దారి ఉంది. చూడండి ఎంత బాగుందో. మధ్యలో ధ్వజస్తంభము, 2 సైడ్లు మెట్లు. ఇక్కడ సైడు దారి అని పెట్టారు కదా, అటుకెళ్ళి వెళ్ళి డైరెక్ట్ పోకుండా పక్కనే వినాయకుడు ఉంటాడండి. వినాయకుడి కాడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకున్నాక ఫస్ట్ గుడిలోకి ఎంట్రీ అవుతున్నప్పుడే ధ్వజస్తంభం చూసుకుంటూ వెళ్ళాలి. ఈ ఇక్కడ వచ్చేసి వినాయకుడి గుడి అండి. వినాయకుడి కాడ మేము దర్శనం చేసేసుకొని లోపలికి వెళ్ళాము. లోపల వచ్చేసి అర్చన టికెట్ ఇస్తారు. అక్కడైతే ఇంకా దేవుని దగ్గరికి తీసుకెళ్ళి అర్చన చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఫోన్ అలో లేదండి, వీడియోలు తీయకూడదు. అందుకని నేను నెట్లో సెర్చ్ చేసి మరీ ఫోటోలు తీశాను. సారీ ఏమనుకోవద్దు. ఇది వచ్చేసి గుడి మీద నుంచి కింది వ్యూ అండి. చూడండి ఎంత బాగుందో కదా. పదండి. ఇది వచ్చేసి పైనుంచి వ్యూ అండి. మీకు కింది నుంచి కూడా వ్యూ చూపిస్తాను. పదండి. ఇది వచ్చేసి కింది నుంచి వ్యూ అండి. నామాలు, శంఖము, చక్రము. అస్సలు పచ్చటి వాతావరణంలో ఎంత బాగా కట్టారో చూడండి, ఎంత బాగుందో. భలే ఉంది కదా. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గోవింద అని కామెంట్ చేయండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి అబ్బా. నాకు తెలుస్తుంది కదా నేను బాగా చేశానా లేదా అనేసి. ప్లీజ్. ఇంకా మంచి టెంపుల్స్ మీకు చూపిస్తాను. ముందు ముందు చాలా మంచి టెంపుల్స్ వస్తాయి. మా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.